కపిలవాయి దిలీప్ కుమార్ పుస్తక విడుదల కార్యక్రమం భారతీయ విద్యా భవన్ కింగ్ కోటి హైదరాబాద్ లో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలు రాజకీయ వ్యక్తులు, పుస్తకంలో చేతులు, ప్రజా గాయకులు మరియు పలు ప్రముఖులు పాల్గొన్నారు। దత్తాత్రేయ దిలీప్ రచించిన పుస్తకాన్ని బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఆ పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దిలీప్ కుమార్ గారి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం। ఈ యొక్క పుస్తకావిష్కరణ సభకు సభ అధ్యక్షులుగా కత్తి వెంకటస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని, గవర్నర్ గారిని సాధారణంగా మీ అందరి హర్షోద్గానాలతో వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఇందిరా గారిని, అలాగే మరో చీఫ్ గెస్ట్ ఐ కార్డియల్లీ ఇన్వైట్ శ్రీ మాధవ్ నాగర్ గారు, ఆల్ ఇండియా సెక్రటరీ అండ్ ఎక్స్ ఎంపీ ఆర్ఎల్డి, జాయిన్ us on the stage। అలాగే మరో చీఫ్ గెస్ట్ ఎండి రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। అలాగే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ దైవజ్ఞ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే మన పాటల అక్క, తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి శ్రీమతి విమలక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే శ్రీమతి జయ విద్యాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే మరో గెస్ట్ దివ్యవాణి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే శ్రీ మధు సత్యం గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే కాసురెడ్డి పాండురంగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే డాక్టర్ నాగభూషణం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే గోపు రంగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే శ్రీ సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే దూసాపు శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। వీరందరితో పాటుగా ఈనాటి పుస్తక రచయిత, పెద్దలు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ, మనందరి ఆప్తులు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పుస్తకావిష్కరణ సభను అధ్యక్షులు వహించినటువంటి వెంకటస్వామి గారిని ఈ సభను కొనసాగించాల్సిందిగా కోరుతూ, దానికి ముందు మన గెస్టులకి దత్తాత్రేయ గారికి ఇందిరా గారు వచ్చి పూల బొకేలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। $120 received on PhonePe.
ఆజాం జస్టిస్ అలాగే మరో చీఫ్ గెస్ట్ ఎండి రియాజ్ గారు తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ దైవజ్ఞ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన పాటల అక్క తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి శ్రీమతి విమలక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే శ్రీమతి జయ విద్యాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరో గెస్ట్ దివ్యవాణి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే శ్రీ మధు సత్యం గౌడ్ గారిని వేదిక మీదకి శర్మ గారికి దాస్పూర్ శంకర్ గారికి సార్ మిత్రులందరికీ విజ్ఞప్తి. అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ చరిత్రనే ప్రధానంగా ఈ పుస్తక రిలీజ్ కాబడుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి అన్ని వేళలా వెన్నుదన్నుగా నిలబడేటువంటి మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ అజయ్ సింగ్ గారికి పాటించాల్సిందిగా సభికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్. जोहार तेलंगाना మన వీరులకు जोहार తెలంగాణ మన వీరులకు जोहार తెలంగాణ మన వీరులకు రాకేష్ జైస్వాల్ కార్పొరేటర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్, మా పెద్దలు, మా గురువులు, దార్శనికులు బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఇంగ్లీష్ వర్షన్ బుక్ ఏదైతే అజయ్ సింగ్ గారికి అంకితం చేస్తున్నామో దాన్ని ముందుగా బండారు దత్తాత్రేయ గారిని రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మొదటి కాపీని అందిస్తే మా నాగూర్ గారికి the first copy is presented to the Nagurji in the memory of RGC. అందరికి అందరికి ఇచ్చారు కాపీస్. సరే సరే ఓకే. తెలుగు తెలుగు కాపీని కూడా తెలుగు వర్షన్ విడుదల చేస్తూ ఈ తెలుగు వర్షన్ దిలీప్ అన్న తమ పేరెంట్స్ కు తల్లిదండ్రులకు అంకితం చేసింది కాబట్టి ఫస్ట్ కాపీని దత్తాత్రేయ గారు దిలీప్ అన్నకే ప్రజెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి కాపీ మదర్ పేరుతో మదర్ అండ్ ఫాదర్ కు వారు అంకితం చేసినారు. మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దత్తాత్రేయ గారికి తెలంగాణ బిడ్డలందరి పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, దిలీప్ అన్న పక్షాన, అందరి పక్షాన వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ బుక్ యొక్క शौकत अली साहब दत्तात्रेय गाరికి జ్ఞాపకం ఇవ్వాల్సింది. శ్రీమతి పావని గారు మాలూక్ నగర్ గారికి పూల గురించి సత్కరించాల్సిందిగా రండి. అనిత గారు డాక్టర్ రియాజ్ గారికి
గారికి పూలవక్కను సమర్పించాల్సిందిగా కోరుచు. అమర దానిపైన కింద ఆప్షన్స్ వస్తాయి కదా, డాక్ అక్కడ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ దగ్గర క్లిక్ చేయి చేసి ఎడిట్ కొట్టు. ఎందుకు అంత మంచి టాప్ వేసుకుంటున్నా అయ్యిందా? అబ్బా ఈ సభను ఉద్దేశించి మా గురువర్యులు ఇదిగో ఇది వేసుకొని జీన్స్ రెడ్ కలర్ టాప్ వేసుకో, బ్లౌజ్ లాంటి బాగుంటుంది. విమలక్క గారు, గాలి వినోద్ కుమార్ గారు, దైవజ్ఞ శర్మ గారు, మరి శ్రీమతి జయ విద్యాల గారు, రమణ్ గౌడ్ గారు, రాకేష్ జైస్వాల్ గారు, మరి అనేక మంది పెద్దలారా, సోదర సోదరిమణులు, ఈరోజు నిజంగా దిలీప్ గారు అయితే హిస్టారిక్ తెలంగాణ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో నేను మొత్తం చదివాను. ఆయన బాల్యం నుంచి నేటి వరకు కూడా సమాజం కోసము అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు. ఆయనకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి నాయకుడు దిలీప్ గారు. నేను మొట్టమొదటిసారి మాధురెడ్డి గారు మంత్రి అయినప్పుడు నేను సెక్రటరీ పోయినా, వారు పిఎస్గా ఉన్నారు. మాధురెడ్డి గారు నాకు స్వయంగా పరిచయం చేసినారు. మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు దిలీప్ కుమార్ గారిని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. రాజకీయాల్లో చాలా మంది ఉంటారు, ప్రజా జీవితంలో చాలా మంది వస్తారు, కానీ సమస్యను అర్థం చేసుకొని దానికి పరిష్కారం చేసి దానికి సరైనటువంటి మార్గం కనుకొని దానికి సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు కావాల్సింది. అలాంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్రంలో దిలీప్ గారు కూడా మంచి నాయకుడిగా ఉద్భవించిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారు మాధురెడ్డి గారికి పిఎస్గా, అలాగే చాలా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాడు లేబర్ మినిస్టరు కోసం ఎన్ని పథకాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నా మొత్తం మంత్రిత్వ శాఖను అన్ని పార్టీలతోని, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతోని, మిగతా ప్రతిపక్ష నాయకులతో అందరితో కూడా సమన్వయం చేసుకొని చక్కగా నడిపించినటువంటి దక్షత ఉన్నటువంటి నాయకుడు దిలీప్ గారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించి డైరెక్ట్గా ఆఫీసర్గా కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన ఎమ్మెల్సీ కావడం, మంచి మెజార్టీతో గెలవడం నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతులే కారణమని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అలాగే అనేక మంది అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు కేసీఆర్తోని ఆయన పనిచేస్తూ, తర్వాత విభేదాలు వచ్చినా అదే విధంగా ఉంటూ వారు సొంతంగా, నేను స్వయంగా ఇంకా ఇది ఒక
తెలంగాణ ఉద్యమానికి ఇంకా సజీవంగా ఉంచుతానని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీని పెట్టి ఇండిపెండెంట్ గా ఒక రాజకీయ పార్టీని నడిపి ఉద్యమాన్ని పటిష్టం చేసినటువంటి నాయకుడు దిలీప్ కుమార్ గారు. అంటే ఒక పార్టీ పెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఆ తదుపరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో అజిత్ కుమార్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఎందుకంటే అజిత్ కుమార్ గారు నేను ఇద్దరం కూడా వాజ్పేయి గారి యొక్క మంత్రివర్గంలో మంత్రివర్గం అలాంటి జాతీయ నాయకులతో అందరితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం. దిలీప్ కుమార్ గారు చెప్పాలంటే ప్రత్యేకంగా 2014లో నేను కార్మిక శాఖ మంత్రి అయినా. కార్మిక శాఖ చాలా జటిలమైనటువంటి మంత్రిత్వ శాఖ. అది కోట్లాది మంది కానీ స్వయంగా ముందుకొచ్చి దిలీప్ గారు మీకు అనుభవం ఉంది కదా, మీరు రాండి పని చేయండి అంటే బాధ్యత లేకుండా కూడా 24 గంటలు మా ఆఫీసులో ఉండి అన్ని ఫైళ్లు చక్కగా నాకు మార్గదర్శనం చేసినటువంటి నాయకుడు దిలీప్ కుమార్ గారిని నేను మీకు సభాముఖంగా చేస్తాను. 4 నెలలు అక్కడే ఉన్నాడు మా దగ్గర. ఆ విధంగా నాకు పర్సనల్ అసిస్టెంట్ కాకపోయినా నాకు సహాయంగా చాలా పనిచేసినటువంటి ఒక దీనికి నేను వారికి హృదయపూర్వకంగా ఇవాళ అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాదు నేను లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు జాబ్ మేళా కార్యక్రమం ఈఎస్ఐసి మెంబర్ చేసిన ఆయన కార్పొరేషన్ ఈఎస్ఐసి కార్పొరేషన్ మెంబర్ ఆయన ఈఎస్ఐసిలో కూడా అంటే కార్మికులు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్స్, కన్స్ట్రక్షన్ చాలా విషయాల మీద కార్పొరేషన్ మీటింగ్ లో మంచి మార్గదర్శనం చేసి మంచి సూచనలు చేసి ఆ కార్పొరేషన్ కూడా దారి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు దిలీప్ కుమార్ గారు. తదుపరి నేను చెప్పాను ఆయనకు, మన కాన్స్టిట్యూన్సీలో సికింద్రాబాద్ లో ఏమైనా చేయాలి కదా అంటే చేద్దాం సార్ అన్నాడు. ఏం చేద్దామంటే జాబ్ మీద పెట్టాలని చెప్పిన నేను. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. అలాంటప్పుడు ఆయన ముందుకొచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా తయారు చేసి నిజంగా నేను చెప్పకుండా అభినందిస్తున్నాను. 10 జాబ్ మేళాలు మీరు నిర్వహించారు. 10 జాబ్ మేళాలు నిర్వహించి దాదాపుగా రైల్వేలో మేము జాబ్ మేళా పెడితే దిలీప్ గారు 25,000 మంది అభ్యర్థులు వచ్చినారు. 25,000 అభ్యర్థుల్ని మొత్తం ఎన్రోల్ చేయించి వాళ్ళందరూ కూడా రాయించి వాళ్ళకి ఇంటర్వ్యూలు తీసుకొని దాదాపుగా 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలేమని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. చెప్పకపోయినా క్షమించాలి. వరంగల్ క్లాస్మేట్స్ ఉన్నారు చాలా మంది. అందరినీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు వచ్చి సక్సెస్ చేసినందుకు ఇంత వర్షం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా వారికి ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా దత్తాత్రేయ మాట్లాడుతున్నాం. హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈరోజు మన సభాధ్యక్షులు కత్తి వెంకటస్వామి గారు హిస్టారిక్ తెలంగాణ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని స్వయంగా రచించినటువంటి మిత్రుడు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు, అలాగే మాలోక్ నాగర్జీ మాజీ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ రియాజ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్సీ విమలాక గారు, గాలి వినోద్ కుమార్ గారు, దైవజ్ఞ శర్మ గారు, మరి శ్రీమతి జయ విద్యాల గారు, రమణ్ గౌడ్ గారు, రాకేష్ జైస్వాల్ గారు, మా ఇంట్లో నేను రేపు పట్టుకొస్తాను. కసిరెడ్డి అవును రంగారెడ్డి, నా టిఫిన్ మీ దగ్గర ఉన్నట్టుంది. మీరు ఇస్తుంది కదా నారాయణ గారు,
మంది పెద్దలారా, సోదర సోదరి, ఈరోజు నిజంగా దిలీప్ గారు రేపు వస్తుంది కదా, రేపు వస్తుంది కదా. ఇంగ్లీష్ పుస్తకం రాశారు. ఏ బిడ్డ ఆ రేపు వస్తుంది పుస్తకంలో కదా. నేను మొత్తం చదివాను. అమ్మ టిఫిన్ బాక్స్ అక్కడ ఉన్నాయి, తీసేసుకోండి. బాల్యం నుంచి నేటి వరకు కూడా సమాజం కోసము అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు. అరే కాటన్ బాక్స్ తీసుకురా, పైసలు తీసుకెళ్ళి.